హాయ్ హాయ్. ఏంటి నిన్న కాలేజ్కి రాలేదు? నాకు పెళ్లి సెట్ అయిందే. ఎవడే పాపం అభాగ్యుడు. ఓకే కంగ్రాట్స్. ఏంటి ఇంత సడన్ గా? నిన్న పెళ్లి చూపులు. అబ్బాయికి నేను నచ్చేసానంట. అమ్మ నాన్న ఎందుకు అవుతారు? ఇంట్లో అంతా పెళ్లి హడావిడి. పెళ్లికల వచ్చేసిందే బాలా, మా పల్లవికి పెళ్లికల వచ్చేసిందే బాలా. అబ్బా సిగ్గు. అలా హడావిడి చేసే పేరెంట్స్ ఉండడానికి కూడా అదృష్టం ఉండాలి. సరే ఇంతకీ పెళ్ళెప్పుడు? ఎగ్జామ్స్ తర్వాత. మీ అమ్మాయిలు భలే సడన్ గా పెళ్లి చేసుకుంటారు. అదే మేమైతే జాబ్ రావాలి, సెటిల్ అవ్వాలి, ఇవన్నీ అయ్యేసరికి 40 ఏళ్ళు వస్తాయి. అది మా అదృష్టం రా, అమ్మాయిగా పుట్టడం. ఇదిగో గీతిక కూడా ఏదో ఒక రోజు ఇలానే సడన్ గా చెప్పేస్తుంది. నేనా? దానికంటే పేరెంట్స్ ఉన్నారు అబ్బాయిని చూడ్డానికి, పెళ్లి చేయడానికి. నాకెవరున్నారు? నన్నెవరు పెళ్లి చేసుకుంటారు? స్టడీస్ అయిపోయి మంచి జాబ్ వచ్చి హ్యాపీగా బ్రతికేస్తే చాలు, అదే నాకు ఎక్కువ. ఏ గీతిక, నీకు కూడా ఎవరో ఒకటి రాసి పెట్టుంటాడు లేవే. టైం వచ్చినప్పుడు వాడే నేను వెతుక్కుంటూ వస్తాడు. ఏమోనే, నాకైతే నా అదృష్టం మీద నమ్మకం లేదు. ఒక జాబ్ ఇంటర్వ్యూ కోసం వెళ్ళడానికి డబ్బులు లేక 2 days నుండి ఏం చేయాలో అర్థం కాక పిచ్చెక్కిపోతుంది. ఇంటర్వ్యూనా? హైదరాబాద్లో రోహన్ కన్స్ట్రక్షన్స్ కంపెనీలో జాబ్ వేకెన్సీ ఉందంట. ఫ్రెషర్స్ కావాలని పేపర్లో వేశారు. ఆ జాబ్ కోసం అప్లై చేయాలని అనుకున్నా, కానీ వెళ్ళడానికి డబ్బులు లేవు. ఎంత అవుతుంది? బస్ టికెట్స్, ఆటో ఛార్జెస్ అన్నీ కలిపి ఒక 5000. ఇంటర్వ్యూ ఎప్పుడు? ఎల్లుండి, రేపు నైట్ బయలుదేరాలి. నేను మా నాన్న అడిగి ట్రై చేస్తానే, నువ్వేం టెన్షన్ పడకు. అయ్యో పర్లేదే, ఈ ఇంటర్వ్యూ కాకపోతే వేరే ఇంటర్వ్యూ. నువ్వేం టెన్షన్ పడకలే, నేను ఏదోలా చేసి నేను ఇంటర్వ్యూకి పంపిస్తా, ఓకేనా? థ్యాంక్స్ పల్లవి. సారీనే గీతిక, మా నాన్న అడిగాను, మంత్ ఎండ్ కదా కుదరలేదన్నారు. సారీనే, ఏం చేయలేకపోయాను. పర్లేదు లేవే, నువ్వు నా కోసం ఇంతలా ట్రై చేసావు, అదే చాలు. రాహుల్, ఇంత డబ్బు నీకెక్కడిది? అవన్నీ నీకెందుకు? నువ్వు ఫస్ట్ ఇంటర్వ్యూకి రెడీ అవు. నువ్వు కాలేజ్లో జాయిన్ అయిన ఫస్ట్ డేనే చెప్పాం కదా నీకు మేమిద్దరం ఉన్నామని. డబ్బు దొరికేసింది కదా, ఇప్పుడు ఇంటర్వ్యూ మీద కాన్సన్ట్రేట్ చేయి. థ్యాంక్ యూ రాహుల్. ఓకే. రేయ్ రాహుల్, నీకు దానికి ఇవ్వడానికి 5000 రూపీస్ ఎక్కడి నుంచి వచ్చినాయిరా? ఓ అదా, డాడీ ఇచ్చిన పాకెట్ మనీ, బస్ పాస్ మనీ మొత్తం కలిపి దానికి ఇచ్చేసా. నీకు 1 month ఎలా రా? దేవుడిచ్చిన కాళ్ళు ఉన్నాయి కదా, నడుచుకుంటూ వెళ్ళడమే. దూరం కదరా. ఆ రోజు రాహుల్ చేసిన హెల్ప్తోనే గీతిక మీ దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చింది. ఆ తర్వాత కాలేజ్ లాస్ట్ డే